వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. పశ్చిమాసియా సంక్షోభంపై భారత్ హై అలర్ట్ అయింది. ప్రధానంగా ముఖ్యమంత్రులతో భేటీలో ప్రధానమంత్రి మోదీ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. కలిసి కష్టాన్ని ఎదుర్కొంటామని కూడా రాష్ట్రాలకు పిలుపునిచ్చారు ప్రధానమంత్రి. ప్రధానంగా పెట్రోల్తో పాటుగా గ్యాస్ కొరత, వస్తువుల సరఫరా వ్యవస్థలపైన కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే బ్లాక్ మార్కెట్ దందాలను నివారించాలని కూడా సూచించారు ప్రధాని. పారిశ్రామిక రంగం సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు మోదీ. అయితే సంక్లిష్ట పరిస్థితులను విజయవంతంగా అధిగమిద్దామని కూడా ప్రధానంగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహించిన అనంతరం కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బ్లాక్ మార్కెట్ దందాలను నివారించాలని, కష్టాలను కలిసి ఎదుర్కొందామని, పెట్రోల్ గ్యాస్ కొరతను కూడా, వస్తు సరఫరా వ్యవస్థలపైన కూడా ఆదేశాలు పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. కలిసికట్టుగా ఎలాంటి పోరాటాన్ని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ప్రధాని ముఖ్యమంత్రుల సమావేశంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి సంక్షోభంపై భారత్ హై అలర్ట్ ప్రకటించినటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి. ముఖ్యమంత్రుల భేటీలో ప్రధానమంత్రి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కలిసికట్టుగా పోరాటం చేద్దామంటూనే దేశవ్యాప్తంగా బ్లాక్ మార్కెట్ యొక్క దందాకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. పూర్తి అప్డేట్స్ ఏంటి? పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత్ కొంత అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఈ ఉద్రిక్తతల వల్ల ఏదైనా సమస్య తలెత్తితే సవాళ్లను ఎదుర్కోవడానికి నరేంద్ర మోడీ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కలిసి పనిచేయాలంటూ కూడా మోడీ ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ కీలకంగా సమావేశం అయిందో ఆ కాన్ఫరెన్స్ లో చెప్పినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే గతంలో టీమిండియా మాదిరి, అంటే కోవిడ్ సమయంలో మాదిరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా టీమిండియా లాగా పనిచేయాలని ఆయన ఈ విపత్కర పరిస్థితులను అధిగమించాలని కూడా పిలుపునిచ్చినారు. దేశంలో ఇంధన నిల్వలు ఏదైతే మన ఇండియాలో నిల్వలు ఉన్నాయి, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఎల్పిజి కానీ సరిపడా నిల్వలు ఉన్నాయి. ప్రధాని భరోసా ఇచ్చారు. మనకి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ప్రస్తుతం ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నారు. ఆ కొనుగోళ్లకు సంబంధించి పానిక్ అవ్వద్దని మీరు సూచన చేయాలి అంటూ కూడా మరి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అందరి ముఖ్యమంత్రులకు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ నిల్వ దందాలను పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశించారు. ఇక్కడ ముఖ్యంగా ముఖ్యమంత్రులకు ఆయన సూచన చేశారు. నిల్వలు మన దగ్గర చాలా అద్భుతంగా ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత మరి ఉద్రిక్తతల వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఇండియాకి అయితే ఎలాంటి కొరత లేదు. మన దగ్గర 2-3 నెలలకు సరిపోయే అన్ని గ్యాస్ కావచ్చు, మొత్తం ఎల్పిజి కావచ్చు, పెట్రోల్, డీజిల్ అన్ని కూడా ఉన్నాయి. కానీ ఈ బ్లాక్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ మార్కెట్ వల్ల పెద్ద ఎత్తున నష్టం కలిగించే అవకాశం ఉంది. ఎక్కడ ఎవరిని కూడా బ్లాక్ మార్కెట్ చేయకుండా మీరు అరికట్టాలి. దానికోసం సపరేట్ గా కొంత మరి అధికారులను కూడా నియమించుకోవాలనుకుంటే నియమించుకోవచ్చు అంటూ కూడా ఆయన హుకుం జారీ చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎట్లయినా ఈ కృత్రిమ కొరతను సృష్టించి, అంటే బ్లాక్ మార్కెట్ లో ఈ ఎక్కువ అయితే కనుక కృత్రిమ కొరత సృష్టించి దాన్ని ఆసరాగా చేసుకొని 100,000 కోట్లు బ్లాక్ మార్కెట్ కొల్లగొట్టే అవకాశం ఉంటది. కాబట్టి అది జరగకుండా చూడాలంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. దాని తర్వాత ఏదైతే వస్తు సరఫరా వ్యవస్థ కూడా మరి విఘాతం కలగకుండా చూడాలని, పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయాలని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ రాబోయే సాగు సీజన్ లో రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత. ఇప్పటికే కొంత మరి ఇటు రైతులకు సంబంధించి దాదాపు 25% రేట్లు పెరుగుతాయి. ఇప్పటికే కొంత కొరత ఉంది రైతులకి అనేది మరి మనం కొన్ని వార్తలలో చూస్తున్నాం. దానికి సంబంధించి కూడా నిన్న నైట్ జరిగినటువంటి ఏదైతే మీటింగ్ ఉందో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన పరిస్థితి ఉంది. రైతులను కొంతవరకు కేంద్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ పైన ₹10 వరకు ఎక్సైజ్ సుంకాన్ని కూడా తీసివేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రులకి కొంతవరకు మార్గదర్శకం చేస్తూనే రాష్ట్రాలు ఏమైనా కార్యాచరణ పాటించేటువంటి అవకాశాలు ఉన్నాయా ఈ సంక్షోభ సమయంలో? అయితే ముఖ్యంగా నిన్న ఏదైతే ఈ వ్యాట్ కు సంబంధించినటువంటి దాదాపు ₹13 వరకు తగ్గించినట్లు చూడొచ్చు. ఆ ₹13 కూడా వ్యాట్ కు సంబంధించి, అంటే ఇప్పుడున్న సమయాల్లో గనక మరి ఇటు ఏదైతే ఈ పెట్రోల్ కు సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు, డీజిల్ కు సంబంధించినటువంటి సంస్థలు, ఇవన్నీ కూడా
సో ఇవన్నీ మళ్ళీ బ్లాక్ మార్కెట్ చేసుకోకుండా, ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్ గా ఆ 13 రూపాయలు అనేది క్రెడిట్ అవుతుంది కాబట్టి పెట్రోల్ బంకులు మరి పెంచుతాయా తగ్గిస్తాయా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ వాళ్ళ మీద భారం పడకుండా, ఎందుకంటే ఇప్పటికే అంత పెట్రోల్ కానీ డీజిల్ కానీ క్యాష్ అండ్ క్యారీ జరుగుతుంది కాబట్టి ఆ వెసులుబాటు అనేది లేదు కాబట్టి, సో వాళ్ళకి కొంత మరి ఈ వ్యాయం తగ్గియడానికి ఈ అధిక ఏదైతే రుణాలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు మరి ఇదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అదే ప్రజల మీద అది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రజల మీద రుద్దుతారు కాబట్టి, సో అట్లాంటివి జరగకుండా నిన్న కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 13 రూపాయల వరకు కూడా వ్యాట్ ను తగ్గించిన పరిస్థితి ఉంది. అది పెట్రోల్ బంక్ సంస్థలకు, పెట్రోలియం సంస్థలకు అయితే కొంత మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు అన్ని రంగాల్లో కూడా మరి కొంత సమన్వయం చేసుకోవాలి. ఈ 2-3 నెలలు కనుక కొంత సమన్వయం చేసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం కొంత సమన్వయంతో పనిచేస్తే గనక మనం ఈ విపత్తు నుండి గట్టెక్కొచ్చు అంటూ కూడా మరి ఆయన సూచించారు. దాంతో పాటు తీర ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు, సైబర్ మరియు వ్యూహాత్మక ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచాలి అంటూ కూడా మరి కట్టుదిట్టం చేయాలంటూ కూడా అన్ని ఏజెన్సీలను ఆయన ఆదేశించారు. సో ఇక్కడ అంటే ఓవరాల్ గా మాత్రం, ఎందుకంటే ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో ప్రధాన ఎజెండా అయితే పశ్చిమాసియా సంక్షోభం కనబడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు ఏమైనా ప్రతిస్పందించడం జరిగిందా? కేంద్రం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్థిక భరోసా కావాలి, ఇలాంటి అంశాలు ఏమైనా ప్రతిపాదించా, లేదా అంత అవకాశం లేకుండా కేంద్రమే పూర్తి స్థాయిలో ఫినిష్ చేయడం జరిగిందా? డెఫినెట్ గా మోడీ ఓన్లీ బ్లాక్ మార్కెట్ పైనే ఎక్కువగా ఫోకస్ చేశారు, బ్లాక్ మార్కెట్ పైనే ఎక్కువగా మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. సో వాళ్ళు ఏదైతే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా సరిపడా ఇంధనం ఉంది, సరిపడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఉన్నాయి. మేము కూడా మంచిగా కోఆర్డినేషన్ చేస్తున్నాం. కొంత ఇక్కడ ప్రజలు కొంత పానిక్ అవుతున్నారు. ఏదైతే ఈ ముందస్తు పెట్రోల్ లేదు, లేదంటే ఈ వదంతులు వచ్చిన సమయంలో కొంత ప్రజలు ఇబ్బంది పడ్డారు అనేది ఆయనకు వివరించినట్టు తెలుస్తా ఉంది. అంతే తప్ప మిగతా అంతా సజావుగా నడుస్తుంది అంటూ కూడా మరి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివరించినట్టు తెలుస్తా ఉంది. ప్రత్యేక ఎజెండా అయితే ఏం లేదు, కానీ దీనికి సంబంధించినటువంటి కీలక విషయాలు మరి మళ్ళీ ఏదైనా కాన్ఫరెన్స్ లో కానీ ఇతరత్ర మార్గదర్శకాల్లో కానీ మళ్ళీ విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో అయితే కంప్లీట్ గా మా నియంత్రణలోనే ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు, ప్రస్తుతం సబాబుగా అంతా జరుగుతా ఉంది అంటూ కూడా ఆయన వాళ్ళిద్దరు సీఎంలు మరి తెలుగు సీఎంలు వివరించినట్టయితే తెలుస్తా ఉంది. చూడాలి అంటే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కూడా ఓన్లీ బ్లాక్ మార్కెట్ ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్ మార్కెట్ పైనే అంతా ఫోకస్ చేశారు. కొంత అంటే ఆర్థిక భారం పడకుండా అంటే ప్రజలను ఎట్లా అప్రమత్తం చేయాలి అనేది కూడా మరి మోడీ సూచించినట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటు కొంత మరి అలర్ట్ గా ఉండాలి, ఏ సమయంలోనైనా ఎట్లాంటి విపత్తు అయినా రావచ్చు, కొంత అలర్ట్ గా ఉండాలి అంటూ కూడా ఆయన సూచించినట్టు తెలుస్తా ఉంది. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద పశ్చిమాసియాలో సంక్షోభం పైన భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. సో ముఖ్యమంత్రులతో భేటీలో ప్రధానమంత్రి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సో కలిసి కష్టాన్ని ఎదుర్కొందామని కూడా రాష్ట్రాలకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, గ్యాస్ కొరత, అదేవిధంగా వస్తువుల సరఫరాకు సంబంధించినటువంటి వ్యవస్థలపైన కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. సో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజల్లో ప్యానిక్ని కూడా తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా కేంద్రం కూడా కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం బ్లాక్ మార్కెట్ దందాలను కూడా నివారించాలంటూ కూడా సూచించారు ప్రధానమంత్రి. పారిశ్రామిక రంగం, సరఫరా వ్యవస్థల్ని బలోపేతం చేయాలంటూ కూడా మోదీ వ్యాఖ్యానించారు. అయితే సంక్లిష్ట పరిస్థితులను విజయవంతంగా అధిగమిద్దామని కూడా ప్రధానమంత్రి ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు.